ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసులు. ఏంటి మామూలు కేసులు కాదు, క్రిమినల్ కేసులే. ఏం పీకుదామని? ఓ, అసలు ఎవరు ఈ క్రిమినల్ కేసులు పెట్టారో చెప్పలేదు కదూ, తమిళనాడు గవర్నమెంట్. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయనకి కోపం వచ్చిందంటే మైండ్లో ఏది ఉంటే అది చెప్పేస్తాడు. అది చెప్పకూడని విషయమేమో, అది కనుక నా నోట్లోంచి బయటకు వస్తే కాంట్రవర్సీ అవుతుందేమో, అవతల వాడికి ఈ విషయం నచ్చదేమో, ఇదేమీ ఆలోచించాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆవేశంతో. ఈ ఆవేశమే దెబ్బతీసింది. అసలే వాళ్ళు జలసితో కుళ్ళి చస్తున్నారు. మన రాజకీయ వ్యవస్థ కానీ, మన సినిమా ఇండస్ట్రీ కానీ, వేరే ఏ ఇతర ఇండస్ట్రీకి కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు వాళ్ళు చూసి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే కూడా వాళ్ళకి బూతులాగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఉన్న మిస్టేక్ ఏంటంటే, ఇగో ఇలా తొర్రి మాటలు మాట్లాడడం. మతాన్ని ఉద్దేశించి ఆయన ఏదో మాట్లాడాడు, దాంట్లో వాళ్ళు బూతులు వెతికారు, దాంట్లో వాళ్ళు తప్పులు వెతికారు, దాంట్లో వాళ్ళు మతాన్ని ఉద్దేశించి ఇక్కడ గొడవలు రెచ్చిపోయేలాగా, అంటే మతాలకు సంబంధించిన అభిమానుల్ని రెచ్చగొట్టేలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అని వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఊగి మాట్లాడితే ఆవేశంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. నార్మల్గా మాట్లాడినా అంతే సారు. ఇది సారుకున్న మైండ్ అలా ఉంటుంది. అంత మాత్రాన అందులో తప్పని కాదు. మొత్తానికి క్రిమినల్ కేసులు పెట్టారు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి వేచి చూడండి.